హాయ్ అండి అందరికీ. నేను మీ నాగమణి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే మందారం చెట్టు కనిపిస్తుంది కదా, ఒట్టి బర్రె ఉండిందనమాట. అపార్ట్మెంట్లో డస్ట్బిన్కి వేసింటే దాన్ని తీసుకొని వచ్చి నీళ్ళు వేసిన బాగా చిగురు వచ్చి పూలు అయితే పూసిందండి. ఎంత బాగా వచ్చిందంటే అచ్చం రెడ్ అండి. అసలు చాలా బాగుంది ఆ పువ్వు చూసేదానికి. ఎట్లో ఈరోజు ఇంకా అమావాస్య కదా, అందుకనేసి పొద్దున్నే లేసి అంత తుడిచి ఉడిచి మాపైతే వేసినాను. అయితే రెగ్యులర్‌గా ఏసే ముక్కే చూపిస్తాను ఎప్పుడు చూసినా అనుకోద్దు. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. నాకు కొంచెం బిరీనా కూడా అవుతుంది. ఇంకా పొద్దున్నే అంటే పిల్లలు ఒకరు కాలేజీకి పోతారు, ఒకరు స్కూలుకి పోతారు కదా! అందుకని కొంచెం 8:30కంతా రెడీ అయిపోల వాళ్ళు. దానికని ఇంత బిరీనా అట్లా తొందరగా అయ్యే ముగ్గయితే ఏసేసుకుంటాను. ఇంక తులసి చెట్టండి, అది నిద్రపోయినుంది. ఇంకొకటి అందుకని ఇది తీసి పెట్టినాను. పొద్దున్నే అయితే మా ఆయనే పూజ అయితే చేసినారు. నేనైతే చేయలేదు. అంత క్లీన్ అయితే చేయిచ్చినాను. ఆయనే ఇంకా నిమ్మకాయలు కూడా కోసి ఆ పక్కోటి ఈ పక్కోటి పెట్టినాడు. ఇంకా మందారం పువ్వు అయితే ఆయనకు బాగా నచ్చింది అనుకుంటా. అందుకే మా ఇంటి ఎలుగు దేవుడికి అయితే పెట్టినాడండి. అసలు పొద్దున్నేనే దీపారాధన అయితే చేసి ఇంకా మేమైతే పనికి పోవాలి కదా, అందుకనేసి బిరిబిరిన అయితే తొందరగా చేసినాము అయినంత వరకు. చేసేసి ఇంకా వ్యాక్సిన్ అయితే వేసుకోవాలండి ఈరోజు. మన పిల్లైతే ఒకటి గోరుతో బరికినిందనమాట. అందుకని ఇంకా 10 గంటల లోపలనే వెళ్ళాలా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఎలా ఉందండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.